ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క నోటిఫికేషన్ అయితే ఇప్పుడు నిన్న వచ్చింది. సో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో 10వ తరగతి చదివితే చాలు, సో మనకి క్వాలిఫికేషన్ 10th క్లాసెస్ చాలు. సో దీని యొక్క పూర్తి వివరాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఇక్కడ చూడండి. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనం అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే 6వ నెల 26వ తారీఖు నుంచి 7వ నెల 24వ తారీఖు వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, అప్లికేషన్ అనేది. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24/7. సో మనం నిన్నటి నుంచే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ మంత్ జూలై 24 వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్. సో 7వ నెల 25వ తారీఖు కల్లా మనం ఫీజ్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరప్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. సో మనం అప్లికేషన్లో ఏదైనా రాంగ్ చేసామనుకో అది ఎప్పుడు చేంజ్ చేయడానికి అవుతుందంటే 7వ నెల 29వ తారీఖు నుంచి 7వ నెల 31వ తారీఖు వరకు, అంటే మనకి 29, 30, 31 3 days అనేది మనకి కరప్షన్ చేసుకోవడానికి డేట్స్ ఇవ్వడం జరిగింది. సో షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 20 సెప్టెంబర్ టు 24 అక్టోబర్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు ఎగ్జామ్స్ అవుతాయని మెన్షన్ చేశారు. సో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి వేకెన్సీస్. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయండి? 10,075 పోస్టులు అయితే రావడం జరిగింది. సో దీని యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 8వ నెల 1వ తారీఖు 2025కి మీరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఓకేనా. సో the candidates must have passed matriculation examination or equivalent from a recognized board as on or before the cut-off date 1/8/2025. సో మీరు 10th క్లాస్ చేసినా పర్వాలేదు, దాని ఈక్వలెంట్ ఏ అర్హత అయినా ఉన్నా పర్వాలేదు. ఓకేనా. సో నెక్స్ట్ స్కీమ్ ఫర్ ఎగ్జామినేషన్. సో దీని యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఏ లాంగ్వేజెస్లో ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 13 రీజనల్ లాంగ్వేజెస్ అనేది మనకి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి అండ్ మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో. ఓకేనా. సో ఇలా ఉంటుంది ఎగ్జామ్ అనేది. దాని తర్వాత అసలు ఫస్ట్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది? సో ఫస్ట్ మనకి సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. సో మనకి 2 సెషన్లు అనేవి ఉంటాయి. సో ఫస్ట్ సెషన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీస్ ఉంటుంది. అది ఏంటంటే మనకి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ దీనికి 45 మినిట్స్ ఉంటుందండి. 45 మినిట్స్. సో 45 మినిట్స్ అవ్వగానే ఈ సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? ఈ సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెషన్ అనేది ఆటోమేటిక్గా మనకి కంప్యూటర్లో ఓపెన్ అయిపోతుంది. సో అందులో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. సో దీనికి కూడా 45 మినిట్స్. సో మొత్తం ఎంతమ్మా అంటే 90 మినిట్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ అనేది ఉంటుంది. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీ, పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఫీజ్. సో మనకి 100 రూపీస్ అనేది మనకి ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో ఉమెన్స్కి అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదు. ఓకేనా.
సో నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సో పీఈటీ. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోగానే మీకు పీఈటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏముంటుందంటే వాకింగ్, సో నడవాలి. సో ఏంటి, మేల్కి ఫీమేల్కి వేరువేరుగా ఉంటుంది. సో మేల్లో 1600 మీటర్లు ఇన్ 15 మినిట్స్లో అయితే మీరు వాక్ చేయాలి. అండ్ అలాగే ఫీమేల్లో 1 km వచ్చేసి 20 మినిట్స్లో అయితే వాక్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఏముంటుందంటే చూడండి ఇక్కడ, దాని తర్వాత హైట్ ఇక్కడ మెన్షన్ చేశారు మేల్కి అండ్ చెస్ట్, అండ్ అలాగే ఫీమేల్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూడండి మేల్కి 157.5 ఉండాలి, ఓకేనా. సో నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మనకి 81 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇక్కడ హైట్ అనేది 152 cm ఉంటే ఫీమేల్కి ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ 48 kgs అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఓకేనా. సో ఓకే గైస్, మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే నేను క్లియర్గా వీడియో చేస్తాను. అండ్ అలాగే దీనిలో యొక్క సిలబస్లో ఏంటేంటి ఉంటాయి టాపిక్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటుగా ఏజ్ ఎంత ఉండాలి, ఇంకా అసలు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ మనం ఫస్ట్ చదవాలి, ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ అయితే నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు క్వశ్చన్స్ అనేవి అడగచ్చు అందులో. అండ్ అలాగే మీ డౌట్స్ కూడా అందులో అడిగితే నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కూడా అడిగితే నేను ఆ వీడియో చేస్తాను. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.